ఇక నుంచి నువ్వు అమ్మా అని ఈవిడ్ని పిలవడం మానేసి సౌమ్యని అమ్మా అని పిలిచి మీ నాన్న జీవితంలోకి ఆహ్వానించు. అమ్మట అమ్మ. రేయ్, అలాంటి వాళ్ళని అమ్మ అన్న నీకే చిన్నతనం రా. నన్ను నోర్మి అనటం కాదు, నువ్వు కాసేపు నోరు మూసుకొనుంటే నీకే మంచిది. నా తమ్ముడు మంచివాడు కాబట్టి వాడి నోటితో గెట్అవుట్ అని అనలేకపోతున్నాడు. దాన్ని సందు చేసుకొని మీరిక్కడే దిష్టి బొమ్మల్లా తిష్ట వేద్దామనుకుంటున్నారా? సరే ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. అనాథలకి పిండం పెట్టినట్టు ఓ ముద్ద వేస్తా. ఏమీ నష్టం లేదురా. కాకపోతే పాపం నాన్న నాన్న అని కలవరిస్తున్న ఈ పిల్లలకి తండ్రి ఎవరో గుర్తు తెచ్చుకొని మరీ చెప్పమ్మను. తిరిగొచ్చి నా గుమ్మ ముందు కూర్చోండి, చెరో ముద్ద ముష్టి వేస్తాను. సౌమ్య, నేను వెళ్ళిపోయినా నువ్వు ముద్ద పెట్టే. ఏంటమ్మా, ఏంటి నువ్వు సైలెంట్ గా ఉంటే మా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఆవిడ ఆ విధంగా సిగ్గు సరాలు అని మాట్లాడుతుంటే మౌనంగా నిలబడతావేంటి? మా పుట్టుకని తప్పు పడుతూ నానా మాటలు అంటుంటే నీ సైలెన్స్ కి అర్థం ఏంటమ్మా? నువ్వు నిజం దాయడం వల్ల మాకేంటి లాభం? చెప్తే నీకేంటి నష్టం? ఆవిడ అన్నట్టు నిజంగా మా నాన్నెవరో నువ్వు నిజం చెప్పలేవా? ఆశతో ఏళ్ల తరబడి ఎదురు చూసాం, అడిగి అడిగి విసిగిపోయాం. నువ్వు చెప్పింది నమ్మి మోసపోయాం. లైఫ్ లాంగ్ తండ్రి ఎవరో తెలియని పిల్లల్లా బాధను అనుభవిస్తూనే బ్రతకాలా? దయచేసి నిజం చెప్పమ్మా. మా తండ్రి ఎవరో మాకు చెప్పమ్మా. నీ సైలెన్స్ ఆన్సర్ కాదమ్మా. నిన్ను మేం తప్పు పట్టడం లేదు. మా లైఫ్ సెటిల్ అవ్వడానికి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పమ్మా, మా తండ్రి ఎవరో చెప్పు. అడగకూడదా అమ్మా? మా నాన్న ఎవరు అని అడగకూడదా? ఆ హక్కు మాకు లేదా? నువ్వే కదా ఆన్సర్ చెప్పాల్సిందానివి. చెప్పమ్మా. మాకు సమాధానం కావాలమ్మా. నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాలంతే. మధు, చిన్న, ఏంట్రా మీరు కూడా అమ్మని ఇప్పుడు నిలదీసి ఇంత బాధ పెడుతున్నారు? అమ్మ ఎంతలా కుంగిపోతుందో మీకు అర్థం కావటం లేదా? ప్లీజ్ కాస్త ఓపిక పట్టండి, బాధ పెట్టకండ్రా. ప్లీజ్ తరుణ్ గారు, మీరు ఆగండి. ఇది మాకు మా మదర్ కి సంబంధించిన విషయం. అడగద్దు చెప్పి తండ్రి ఎవరో తెలియని సిచ్యువేషన్ లో నిలబడేలా చేయకండి. నేను మిమ్మల్ని ఏమన్నానని కాదు, అసలు మేమెవరో తెలుసుకోనివ్వండి. మేమన్న దాని గురించి ఫీల్ అవ్వడం కాదు, మేమెంత ఫీల్ అవుతున్నామో అర్థం చేసుకోండి. ఇన్నేళ్లు మేము అమ్మ బాధని అర్థం చేసుకున్నాం, కానీ ఏ రోజు అమ్మ మా బాధని అర్థం చేసుకోలేదు. అమ్మ సమాధానం చెప్పడం లేదు. మేము అడిగిన ప్రతిసారి అమ్మని అలా అనకండి, ఇలా అనకండి, బాధపడుతుందని చెప్తావు కదా.
ఇప్పుడు మా బాధ అర్థం చేసుకో. అమ్మని అంటి పెట్టుకున్న దానివే కదా, మా భర్త డీటెయిల్స్ తెలిసిన దానివే కదా. నీ కూతురు బిడ్డలకి తండ్రి ఎవరో నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా. తను నోరిప్పడం లేదు. నువ్వైనా చెప్పమ్మమ్మా, లేకపోతే నువ్వైనా అమ్మని అడిగి చెప్పమ్మమ్మా. ఇదిగో అమ్మాయి, ఈవిడ కనిపెట్టుకుని ఉన్నదే కాని కన్నది మీ అమ్మ. ఆవిడ నోరు విప్పనిది ఈవిడేం చెప్తుంది? ఈవిడికే ఈవిడ మొగుడు ఎక్కడున్నాడో తెలియదు కదా. వాళ్ళ ఆయన గురించే చెప్పలేనిది ఇక మీ నాన్న గురించేం చెప్తుంది? తనలాగే కూతుర్ని చేసింది. ఈవిడ్ని నమ్ముకుంటే ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఇలాగే తయారు చేస్తుంది. కట్టుకున్న వాళ్ళని వదిలేయటం ఈ కుటుంబం ఆనవాయితీ ఏమో, వంశపారపర్యంగా వస్తున్న ఆచారమేమో. అంతా మీ కర్మ. ఎవరిని అడిగి ఏం లాభం చెప్పండి? అవసరమా? ఇలా బ్రతకడం అవసరమా? ఈ సిచ్యువేషన్ కి నువ్వు రీజన్ అవుతున్నావమ్మా. మేం కార్నర్ అవుతున్నాం, షై ఫీల్ అవుతున్నాం. ఆన్సర్ చెయ్యమ్మా, ప్లీజ్ ఆన్సర్ చెయ్యి. అమ్మా, ఫైనల్ గా చెప్తున్నా, మా నాన్నెవరో చెప్పకుండా ఈరోజు మేమెవరింట్లో ఉంటున్నామో ఎందుకుంటున్నామో తెలియని సిచ్యువేషన్ లో నిలబెట్టాం. ఇలాంటి మాటలు పడేలా చేస్తున్నావు. నువ్వు మా అమ్మవే. వాళ్ళలా మేం నిన్ను తప్పు పట్టలేం గాని గొప్పగా చూడలేం. నువ్వు ఆన్సర్ చేయలేకపోతే మా నమ్మకం కూడా మమ్మల్ని వెక్కిరిస్తుందేమో అమ్మా. నువ్వు వాళ్ళ మాటలు భరిస్తూ ఇక్కడ ఉండగలుగుతున్నావేమో గాని ఇంకో ఒక్క క్షణం కూడా మేము ఇక్కడ ఉండలేం. ఎవరు అప్పుడా మేము ఇక్కడ ఆగలేం. పదరా వెళ్ళిపోదాం, అనాథల్లా బ్రతికిద్దాం. పద. ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. వీళ్ళు మళ్ళీ ఆగారేంటి? ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపం నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా, శ్వాసే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. కన్న తండ్రి కాదు అని రిపోర్ట్లో వచ్చింది. అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలీదు. కానీ మా అమ్మ చెప్పినప్పటి నుంచి మేము మిమ్మల్ని నాన్నగా ఊహించుకున్నాం. మీరు కూడా మేము మీ పిల్లలమని తెలియకపోయినా దగ్గరయ్యారు. తండ్రి పొజిషన్ లో నిలబడి మాకు చాలా స్వీట్ మెమరీస్ మిగిలిచ్చారు, హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారు.
ఫ్యూచర్ మీద చాలా హోప్స్ కలిగించారు. నీకు నాకు పరిచయం లేనప్పుడే నన్ను కాపాడి లైఫ్ ఇచ్చారు. చాలా విషయాల్లో సపోర్ట్ గా నిలబడ్డారు. మీరిచ్చిందేమి మళ్ళీ మేం తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా రివర్స్ గా మారిపోయింది. మేముండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు నచ్చడం లేదు. మీరు సఫర్ అవ్వడం, స్ట్రగుల్ అవ్వడం మాకే మంచిది కాదని మేం ఫీల్ అవుతున్నాం. అందుకే మేం వెళ్ళిపోతున్నాం. ఎవరో అనుకొని వచ్చాం, ఎవరు కాకుండానే వెళ్ళిపోతున్నాం. మీరు అందించిన ప్రేమకు, మీ సపోర్ట్కు థ్యాంక్స్ చెప్పి వెళ్ళడం మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాం. ఎస్, చాలా ఏళ్ళు నాన్న ప్రేమ కోసం ఆరాటపడ్డాం. ఈ కాస్త టైంలోనే కొంత సాటిస్ఫాక్షన్ మీ మూలంగానే మేము పొందగలిగాం. నాన్నకని నాన్నగా మీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో బయలుదేరుతున్నాం సార్. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం, ఏ ఊహకి అందని ప్లీజ్ ఒక్కసారి ఏవి అనుకోకండి. దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. చాలా థ్యాంక్స్ సార్. తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాం. హే మధు, మధు, అరే చిన్న, అరే మూమెంట్ స్టార్ట్ అయింది. పిల్లలు మూవ్ అయ్యారు. ఇక పిల్ల వెనక తల్లి, తల్లి వెనక తల్లి. రేయ్ మధు, అరే చిన్న ఆగండ్రా, నేను చెప్పేది ఒకసారి వినండ్రా. జరగండి. ఏ మధు, మధు చిన్న చిన్న ఆగండ్రా ప్లీజ్. ఆగండ్రా. ఎందుకు తొందరపడుతున్నారు అసలు మీరు? తన మీద పడ్డ నిందలకి, మీరు అడిగే ప్రశ్నలకి బాధపడుతూ తను సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉందిరా వదినా. ఆమె పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు ఆవేశంతో ఎక్కడికి వెళ్తారా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా మాట వినండి. నా మాట వినండి రా, మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ రా, ఆగండి. అంకుల్, మీరు వీళ్ళు ఆపండి, నేను అమ్మని తీసుకొని వస్తాను. మధు ప్లీజ్ రా. అమ్మా అమ్మా, మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా, ఆపమ్మా, నువ్వన్నా ఆపమ్మా. నేనంతా చెప్పినా వాళ్ళు వినటం లేదమ్మా, నా మాట కాదని వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మా
నీకేనమ్మా చెప్పేది. మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. వాళ్ళిద్దరూ అలా ఒంటరిగా వెళ్ళి ఎక్కడుంటారమ్మా? ఎలా బ్రతుకుతారమ్మా? వాళ్ళేమన్నా తొందరపాటు నిర్ణయం తీసుకొని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనమేనమ్మా బాధపడాల్సింది. అమ్మా మాట్లాడమ్మా. ప్లీజ్ అంకుల్, ఇన్ని రోజులు మాకెన్నో రకాలుగా హెల్ప్ చేశారు. వాటన్నిటికీ థ్యాంక్స్. మీరు మమ్మల్ని అందరినీ కలిపి ఒకటిగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ మేం జీవితంలో మర్చిపోలేం. కానీ అన్నిటికీ ఆపోజిట్ గా ఇవాళ మేమెవరో తెలియని పరిస్థితిలో నించున్నాం. మేమేంటో మాకు ఎవరేంటో అర్థం కాని పరిస్థితి. ప్లీజ్ అంకుల్, మీ మాట కాదన్నామని బాధపడొద్దు. మమ్మల్ని ఆపడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మధు మధు అవును అంకుల్, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీరు ఆపినా మేము ఆగం. ప్లీజ్ రా మధు మధు ప్లీజ్ అమ్మా. మధు మధు నా మాట వినండి, ఆగండి ప్లీజ్. ఆపకండి అంకుల్. ప్లీజ్ రా మధు. అమ్మా మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. మధు ప్లీజ్ అమ్మా, ప్లీజ్ రా. వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. నేను చెప్తే వినటం లేదమ్మా. పాపం అమ్మా, నీ మాట నమ్ముతారమ్మా. ఆపమ్మా ప్లీజ్ అమ్మా. చిన్న ఆగు. నువ్విప్పుడు పిల్లల వంక చెప్పి వెళ్ళిపోతే అగ్రిమెంట్ సగం మాత్రమే కంప్లీట్ అవుతుంది. వాళ్ళని బతిమాలి బామాలి వెనక్కి తీసుకొచ్చి తిరిగి మా తమ్ముడి లైఫ్లో సెటిల్ అవుదామనుకుంటున్నావా? నీ నాటకాలు ఏవి ఇక సాగవు. ఈ అగ్రిమెంట్లో ఇంకో క్లాజ్ ఉంది, అది మర్చిపోయావా? డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్ గా వస్తే గుణ నుంచి వేరే వెళ్ళిపోవడం కాదు, గుణ మరో పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు అని సంతకం చెయ్యాలని ఈ అగ్రిమెంట్లో ఉంది. పెట్టు. ముందు దీని మీద సంతకం పెట్టి ఆ తర్వాత గడప దాటి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటానికి, నీకు బుద్ధి పుట్టినప్పుడు తిరిగి రావటానికి ఇదేం పబ్లిక్ ప్లేస్ కాదు. వాడి లైఫ్ ని డిస్టర్బ్ చేసే హక్కు అధికారం నీకు లేదు. అగ్రిమెంట్లో ఉన్న క్లాజులు కండిషన్లన్నీ ఫుల్ఫిల్ చేసి వెళ్ళు. సంతకం పెట్టు. ఆ తర్వాతే అడుగు బయట పెట్టు. జరుపుతోంది సమయం ముగించేదెలాయే రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంత కాలం భరించాలి ప్రాణం
వద్దమ్మా అమ్మా సంతకం పెట్టద్దమ్మా. అయ్యో అమ్మా నువ్వు సంతకం పెట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదమ్మా. అందుకే అది రాయటం లేదు. అర్థం చేసుకోమ్మా. అవతల మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. ఇది అగ్రిమెంట్లు క్లాజులు కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సిన సమయం కాదమ్మా. ప్లీజ్ అమ్మా రామ్మా. రేయ్ ఆగు. హ్మ్. అక్షరాలు పడ్డం లేదని అవకాశం తీసుకుందాం అనుకుంటున్నావేమో. ఈ పెన్ను కాకపోతే మరో పెన్ను. సందు దొరికితే తప్పించుకోవాలని చూసే నీ గుణం గురించి నాకు బాగా తెలుసు. పెట్టు సంతకం. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. మధు అరే చిన్న ఆగండి రా. నేను చెప్పేది ఒకసారి వినండి రా. అమ్మా అమ్మా మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. అయ్యో వదిన ప్లీజ్ ఈశ్వర